వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వాళ్ళకి గురుదృష్టి మీ రాశికి ఉండడం వల్ల సర్వం శుభమే, సౌఖ్యమే, ఆనందంగా ఉండడము, సీక్రెసీ మెయింటైన్ చేయడము, కొద్దిపాటి కోపం ఉండడము, అనేక రకాలుగా భోగభాగ్యాలు అనుభవించడానికే గురుదృష్టి 4 గ్రహాల యొక్క దృష్టి ఉందండి. ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు. వ్యాపారాల ద్వారా, భార్యాభర్తల ద్వారా, మీ సొంతగా కష్టపడడం ద్వారా ధన సంపాదన ఉంటుంది. అలాగే మీరు బాగా పాటలు పాడడం, అద్భుతంగా చేయడము, మంచి అవకాశాలు ఉండడము, చదువులో బాగా రాణించడము, వాగ్ధాటి పెరగడము చాలా చాలా బాగుందండి. 3వ భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి తమ్ముళ్ళకి బాగుంటుంది, మీ చెల్లెళ్ళకి బాగుంటుంది. ఒక విధంగా మీ ఆలోచన ధోరణే మార్చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆలోచన ధోరణి మార్చడము, అలాగే మీకు బాగా ఉన్నతమైన ఆలోచనలతో బాగా ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. 3rd భావం చాలా బాగుంది. అంటే ముఖ్యంగా 3rd భావం బాగుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. 4th భావంలో శని అంత మంచివాడు కాదు. అంటే శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే విద్యలో రాణించలేకపోవచ్చు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా అంత మాత్రంగా ఉంటుంది. భూములు విషయంలోనూ, అలాగే గృహాలు విషయంలోనూ, సంగీతం విషయంలోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. అంటే సౌఖ్యం తక్కువ, కష్టపడడం ఎక్కువ ఉంటుందని మీకు. అందుకనే శనేశ్వరుడికి పూజ చేసుకోవడము, ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, గాయత్రి మంత్రం చెప్పించడం వల్ల శని వలన దోషాలు తగ్గుతాయి. పంచమ స్థానంలో రాహు అంత మంచివాడు కాదండి, మంచి ఫలితాలు ఇవ్వడు. సంతానం విషయంలో ఆటంకాలు ఎదురయ్యేటి చేస్తూ ఉంటాడు. 6వ భావంలో కుజుడు ఉన్నాడండి. 6వ భావంలో కుజుడికి అంటే సర్వం సౌఖ్యమే. 6వ భావంలో కుజుడు మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడు, శత్రుభయం లేకుండా చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమైంది, మళ్ళీ మీకు 6వ భావంలో కుజుడు ఉన్నాడంటే రాజకీయ రంగంలో కూడా బాగుంటారు. కానీ కుజుడికి శని దృష్టి పడింది. ఏమవుతుంది, శత్రుభయం ఉండడము, మానసికంగా ఆందోళన చెందడము, అనారోగ్య సమస్యలు ఉండడము, అనారోగ్య సమస్యలు రావడము, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి త్వరగా బయటపడలేకపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదండి. కుజుడికి సంబంధించిన ప్రభావం ఉంది కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటాము, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుంటాము. నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అని మంత్రం ఉంది కదండి. అది మూల మంత్రం చేసుకుంటూ ఉంటే కుజుడి వల్ల వచ్చే దోషాలు నెమ్మదిగా తగ్గుతాయి. 7వ భావంలో 4 గ్రహాలు ఉన్నాయండి. రవి, బుధ, గురు, శుక్రులు. చంద్రుడు కూడా శుక్రుడితో కలిశాడు. అంటే ఏంటో యోగం ఉంటుందండి. ఏమవుతుంది, 9th హౌస్ లార్డ్ 7th భావంలో ఉండడం వల్ల ఒక ఉచ్చ రాశ్యాధిపతి, మామూలుగా రాశ్యాధిపతి, ఉచ్చ స్థానాధిపతి చంద్రశుక్రులు కాంబినేషను. చంద్రశుక్రులు కాంబినేషన్ వల్ల మంచి వస్త్రాలు కొనుక్కోవడము, అంటే కొంతమందికి బంగారం కొనుక్కోవడము, వివాహ శుభకార్యాలు కలవడము, వ్యాపారాభివృద్ధి బాగా ఉండడము, ఫైనాన్స్ రంగంలో అద్భుతంగా ఉండడము, గణిత శాస్త్రంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడము, వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉండడము. 7వ భావంలో రాహు గురుడు ఉన్నాడు కదండి, అద్భుతం. వాళ్ళకి బుధ గురుల యొక్క కాంబినేషన్ మీ మీద ఉంటుంది, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, జ్ఞాన సంపదను బాగా పెరుగుతారు, బుద్ధి బలం బాగా ఎక్కువ ఉంటుంది. 7వ భావం విశేషమైన ఫలితాలు ఉన్నాయండి. 8వ భావంలో రవిబుధులు, ఫైనాన్స్ సైడ్ బాగా ఎక్కువ ఉంటుందండి. 8వ భావంలో రవిబుధులు అంటే విదేశ పర్యటన చేస్తారు. అలాగే 8వ స్థానంలో రవిబుధులతో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు. 8వ శుక్రుడు మంచివాడు కాదు కదా, కానీ బుధగురు రవిబుధుల కాంబినేషన్ వల్ల మీకు ఏమవుతుందంటే విదేశాలకు వెళ్ళడము, ధన సంపాదన ఉండడము, ఆయుర్దాయం ఎక్కువ ఉండడము, తలవంతరంపుకు వచ్చే ధనయోగం ఎక్కువ ఉండడం జరుగుతుందండి. భాగ్యస్థానం అంటే మీకు భాగ్యాధిపతి బాగున్నాడు. 5, 6 తారీఖుల్లో కూడా విశేషమైన సంపదలు కలుగుతాయి. ఎందుకంటే మీ రాశి భాగ్యాధిపతి కూడా మీకు చరరాశి అవ్వడం వల్ల మీకు మీరు చేస్తుండే వ్యాపారాల ద్వారా విదేశాలు వెళ్ళడము, ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడము, అంటే కొంతమంది దైవదర్శనం దేవుడిని సందర్శించుకోవడము, దేవారాధన అంటే దైవారాధన అంటాం కదా, దైవారాధన బాగా మీకు సిద్ధించడం జరుగుతుందండి. ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగానది స్నానాలు ఎక్కువ చేసుకుంటుంటారు. అది బాగుంది. అంటే భాగ్యం మీకు సిద్ధిస్తుంది. అయ్యో మనకు దేవుని చూడలేకపోయామే, మనకు ఆ భాగ్యం లేదురా అనుకుంటారు సరే, ఆ భాగ్యం మీకు ఉంటుంది, దేవుని సందర్శించే శక్తి మీకు ఉంటుంది. సరే పక్క పెడతానండి. మీకు ఉద్యోగాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయండి. మీకు ఉన్నతమైన బాసులు ఉంటారు కదా, ఉన్నతమైన బాధలు అంటే మీకు ఉన్నత స్థితిలో ఉన్న బాసులు కానీ, మీ చుట్టూ ఉండేవంటి పరివారం కానీ కొద్దిగా వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ తప్పిదనం వల్లనే, వాళ్ళ వల్ల కాదు, మీ చేసే పొరపాట్ల వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకనే గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. మిమ్మల్ని బాగా కాపాడేవాడు కేతువు. అంటే 11వ భావంలో ఉన్న కేతువుకి గురుదృష్టి ఉంది. అమ్మ బాబోయ్, ఏ ప్లానెటరీ పొజిషన్ మీకు ఫేవరబుల్గా లేకపోయినా సరే నేను ఒక్కడిని ఉన్నాను అని చెప్పి కేతువు మిమ్మల్ని వెన్నంటే ఉంటాడండి. అద్భుతం, మీ వెనకాలే ఉండి మనం కాపాడుతుంటాడు. గురుదృష్టి కూడా ఉంది.
జ్ఞానాన్ని బాగా సంపాదించుకుంటారు. జ్ఞాన సంపదలు అద్భుతంగా పెరుగుతుందండి. కేతు జ్ఞానకారకుడు కదా, జ్ఞానాన్ని బాగా గురుదృష్టి కూడా ఉంది కదా, బ్రహ్మాండం. సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు జ్ఞాన ముక్తి అన్నీ బాగా కలుగుతాయి. సరే 11 బాగున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, గవర్నమెంట్ అంటే వ్యాపారాలు ఏ వ్యాపారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు గురుడు ఒక్కడిస్తాడండి. అందుకనే గణపతి ఆరాధన చేసిన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన మంచి ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుత ఫలితాలు ఉన్నాయి. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, అమ్మవారి పూజలు చేయండి. సంతోషమాత అమ్మవారిని పూజించడం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయండి, సందేహం లేదు.